ఉగాది జరుపుకోవడం కన్నా ముందు మీకు తెలుసుకోండి ఉగా ఆది అంటే ఏంటి చెప్తాను. ఓకే. ఆంటీ మనకన్నా ఫాస్ట్ అక్క, చూడు మనం వస్తున్నామని పచ్చడికి కావాల్సిన పదార్థాలు అన్ని తీసుకొచ్చి పెట్టింది. తొందరతో అయ్యయ్యో ఆగు, ఆంటీ చెప్తుంది కదా. తినదు, తిననియదు, పిచ్చి ముఖంది. ఆంటీ బాగున్నారా? బాగున్నానన్నా. ఓకే, ఇంకా ఆలస్యం ఎందుకు, పచ్చడి కానియండి. ఎవడు ముందు పచ్చడికి మొదలు పెట్టావా? అయ్యో ఉగాదికి తొందర ఎక్కువ ఆంటీ, చూస్తుంటే అలాగే ఉంది. సరే ఆంటీ, నేను ఒకటి అడుగుతాను, పెద్దవారు. ఆగు, నీకు తెలియదు పాడలేదు, ఆగు. ఆంటీ చక్కగా చెప్తాది. ఉగాది అంటే ఏంటంటే ఇప్పట్లో ఏదో అంటున్నారు, ఉగాది కన్నా ముందు ఏదో మాసం ఏదో అంటున్నారు కదా, ఏంటంటే అది? అంటే ముందు మన ప్రేక్షకులందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రేక్షకులే మన దేవుళ్ళు నాన్న. అవును, మీరు మాకిప్పుడు దేవుళ్ళు. ఎందుకంటే మా ఊడికి మీరు ఉగాది పచ్చడి చేసి పెడతారు. ఆ చేసే విధానం ఏందనేది కూడా ఫస్ట్ వీడికి కొంచెం తెలియజెప్పండి, లేకపోతే ముందుగా తప్పకుండా. నువ్వు తప్పు ఆంటీ అన్నది ఉగాది గురించి మంచిగా చెప్తా అన్నది విను, రేపు నీ పిల్లలకి కూడా పనికొస్తది. క్రోధినామ సంవత్సరం అన్నారు కదా, అంటే ఏంటిది అది? అంటే మనందరికీ ఎలాగైతే పేర్లున్నాయో సంవత్సరాలకి కూడా కొన్ని పేర్లున్నాయి. అవి మొత్తం 60 ఉంటాయి. ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. నిన్నటి వరకు మనకి శోభకృతనామ సంవత్సరం వచ్చింది, అంటే అది జరిగింది. ఇప్పుడు మరొక సంవత్సరంలోకి మనం అడుగు పెట్టేశాం, అదే క్రోధినామ సంవత్సరం. ఓకే, మనకి ఇంగ్లీష్ ప్రకారం ఏమో 2001, 2002 అట్లా ఉంటది కదా, అలా జనవరి ఫిబ్రవరి నెలల్లాగా, సంవత్సరం ఏమో మనం ఇయర్స్ లాగా చెప్తాం కాబట్టి ఇది ప్రభవ విభవ లాగా 60 ఉన్నాయి. ఇప్పుడు మనం క్రోధిలోకి అడుగు పెట్టాం ఈ రోజు నుంచి. ఓకే, సూపర్ అండి. అసలు ఉగాది ఎందుకు జరుపుకుంటారా అంటే? ఉగాది జరుపుకోవడం కన్నా ముందు మీకు తెలుసుకోండి ఉగా ఆది అంటే ఏంటి చెప్తాను. ఓకే, ఉగా అంటే మనకేంటంటే యుగమునకు ఆరంభం. దేనికైనా దానికి ఆరంభం ఉండాలి కదా. సో ఈ యుగానికి ఆరంభం. అలాగే ప్రతి సంవత్సరం మనకి మొదట్లో దీనికి ఒక చిన్న కథ ఉంది, తర్వాత చెప్తాను. ఉగా ఆది, యుగము మొదలైన రోజు ఈరోజు. ఓకే, ఇది ఉత్తరాయణం దక్షిణాయనం అని 2 విభాగాలుగా ఉంది. యుగము అంటే యుగళము అంటే 2 అని అర్థము. ఒకటి ఉత్తరాయణము, 2 దక్షిణాయనము. సో ఈ 2 కలిపితే మనకి యుగము అనేది లెక్క. సో దానికి ఏమని పేరు పెట్టారంటే ఉగాది అని పెట్టాము. ఇది ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో శుక్లపక్షంలో వస్తుందన్నమాట. ఓకే, ఉగాది అని ఇప్పుడు అడిగావు కదా, ఉగాది అంటే ఈ రోజు చాలా తెలుగు వాళ్ళకి ప్రశస్తమైన రోజు. అలాగే మార్వాడి వాళ్ళు కూడా గుడి పడ్వా అని చేసుకుంటూ ఉంటారు. ఇలాగా ప్రతి భాష వాళ్ళు వాళ్ళ పేర్లతో ఉగాదిని జరుపుకుంటారు. అయితే ఈ ఉగాది రోజున మనం ఏం చేస్తామంటే, ప్రతి పండక్కి మనం లేవంగానే ఫస్ట్ ఏం చేస్తాం చెప్పండి? పండగ అనగానే మనం ఏం చేస్తాం? పండగ వాతావరణం కనిపిస్తుంది, ఇంటిని అలంకరణ చేస్తాము. వెరీ గుడ్. ఇంకా ఏం చేస్తాం? పూజ చేస్తాము, స్నానం చేస్తాము. అది ముందు, అలంకరణ కన్నా ముందు లేవంగానే తెల్లవారుజామున సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలంటి స్నానం చేసి అప్పుడు అమ్మాయి చెప్పినట్టుగా ఇల్లునంతా అలంకరించుకుని పిండి వంటలు చేసుకుని ఒక పండగ వాతావరణాన్ని నెలకొల్పుతారు. మిగతా పండగలన్నీ ఒక ఎత్తు అయితే మన ఉగాదికి స్పెషల్ ఉంది. అదేంటి చెప్పు? స్పెషల్ అంటే పచ్చడి. ఎగ్జాక్ట్లీ. అంటే ఉగాది పచ్చడి అంటే, ఉగాది పచ్చడి అంటే లైక్ టమాటా పచ్చడి అట్లాంటి పచ్చళ్ళ కాదు, అవునా? కాదు కదా. ఏంటి దాని స్పెషల్ అంటే ఇవి 6 రకాలు ఉంటాయి. ఉగాది పచ్చడి అంటే ఏదో రోట్లో వేసి రుబ్బేసి పోపు పెట్టడం కాదు. 6 రకాల రుచులు కలిగిన ఐటమ్స్ అంటే పదార్థాలన్నింటినీ మనం ఒక దాంట్లో కలిపి చేస్తాము. ఈ 6 రకాల పదార్థాలు ఏమి, ఇవే ఎందుకు కలపాలి అని డౌట్ వచ్చిందా? వచ్చింది చాలా టైమ్స్. అందులో ఏంటి ఉంటాయో తెలుసా? పోయిన సంవత్సరం అయితే తాగినప్పుడు ఒకసారి పులుపు, ఒకసారి తీపి, కారం లాగా కనిపించేది మాకు చిన్న పంచలు ఇస్తుంటే. ఎందుకంటే అది కానీ తాగిన మేము ఎంజాయ్ ఉంటుందని మాత్రమే తెలుసు. ఇప్పుడు వివరంగా చెప్తాను. అందులో వాడే పదార్థాలు ఫస్ట్ వేప. వేప దేనికి ప్రతీక? చేదుకు ప్రతీక. అంటే ఇవన్నీ మనకి మన జీవిత సారాన్ని తెలియపరుస్తాయి. ఇప్పుడు ప్రతిరోజు మనం రకరకాల నాన్న
చేదు. ఓ టేస్ట్ చూసారా? ఓకే, చేదుగా అనిపించిందా? ఓ వినండి, శ్రద్ధగా చెప్తాను. ఈ 6 రకాల రుచులు వీటి రుచులు అంటారు. ఈ 6 రకాల రుచులు మన దైనందిన జీవితంలో మనకి అడుగడుగున కనబడుతూ ఉంటాయి. ఒకటి చేదు అనగానే ఒక్కొక్కసారి మన జీవితంలో చాలా రకాల కష్టాలు పడుతూ ఉంటాం, అవునా? కష్టాలు పడతాము, చాలా రకాల టెన్షన్స్ పడతాము. ఇట్ రిజెంబెల్స్ చేదు. వగరు ఉంటుంది, కొన్ని డిప్రెషన్స్లోకి వెళ్తుంటాము, అది వగరు రిజెంబెల్స్. అన్నిటికన్నా ప్రధానమైంది అందరూ ఇష్టపడేది ఏంటి? తీపి. తీపి బెల్లం, ఓకే. చేదు వేప పువ్వు, వగరు మామిడికాయ, చింతపండు. చింతపండు అంటే మనల్ని ఆరోగ్యవంతంగా చేస్తుంది. ఈ చింతపండు ప్రాశస్త్యం ఏంటంటే దాన్ని పులుపుకి ఇదిగా చెప్తాము. ఒక్కొక్కసారి మనకి జీవితంలో కష్టాలు డిప్రెషన్సే కాకుండా ఒడిదుడుకులు కూడా వస్తూ ఉంటాయి. జీవితం ఎప్పుడూ సాఫీగా ఉండదు కదా, ఒడిదుడుకులు వస్తుంటాయి. ఆ ఒడిదుడుకులు ఒక్కొక్క స్టెప్ మనం తెలుసుకుంటూ ఉంటాము. ఇదేంటంటే ఈ పులుపు మనకి ఏంటంటే ఒక్కొక్కసారి ఎట్లా అనిపిస్తుందంటే నేనేమీ చేయలేనేమో, నేను ఎందుకు పనికిరానేమో. అంటే ఇప్పుడు నేను చెప్పేది ఆధ్యాత్మికంగా చెప్పడం కన్నా మీలాంటి పిల్లలకి ఇటు అనుసంధానిస్తూ చెప్తే మీకు కొంచెం తొందరగా అర్థమవుతుంది, తొందరగా మీరు క్యాచ్ చేయగలుగుతారని ఇలాగా ఈ వైపుని చెప్తున్నాను. ఆధ్యాత్మికంగా అందరూ చెప్తారు, అది తర్వాత చెప్తాను. ముందు పిల్లలకి మీకు చెప్పవలసింది ఏంటంటే ఇటువైపు అన్వయించి నేను చెప్తున్నాను, ఓకే. ఈ పులుపు అనేది ఒడిదుడుకులకి సంబంధించింది. తదుపరి కారం. కారం అంటే మన ఏదో ఎండుమిరపకాయల కారం కాదు, 3 మ్యాంగోస్ కారం కాదు. కారము మనం మిరియాలను వాడతాము. మిరియాలు ఎందుకు వాడతామంటే మనం ఈ కాలాన్ని అంటే చలికాలం నుంచి మనం ఎండాకాలంలోకి వచ్చాము. ఇవి మిరియాలన్న. ఈ మిరియాలని మనం కారంగా వాడతాం తప్ప ఎండుమిరపకాయల కారాన్ని మాత్రం మనం తీసుకోకూడదు. అది ఎందుకు? కారం అంటే మన పటుత్వంగా ఉండడం కోసము. కారం దేనికి? కారం తినగానే మనం ఒక రకమైన ఇదికి లోనవుతాం. కానీ మీరు గమనించారా, కారం తినగానే మనలో ఒక చైతన్యం వస్తుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే సరదాకి గుంటూరు మిరపకాయ తినగానే మనలో పౌరుషం వచ్చేస్తుంది, ఓకే. సో అట్లాగా మిరపకాయ అంటే కారము కాబట్టి ఇది కూడా మనకి ఏంటంటే మన లోపల ఆరోగ్యాన్ని ఇనుమడింపు చేస్తుంది. శీతాకాలంలో ఇప్పుడు మనకి ముందు జరిగింది శీతాకాలము. ఈ శీతాకాలంలో మనం జలుబులని దగ్గులని రకరకాల అవస్థలని మనం పడి ఉంటాము. దాన్ని ఉపశమనం చేయడం కోసం ప్రకృతి మనకి ఇచ్చిన వరమే ఈ మిరియాలన్నమాట. దాన్ని మనం కారంగా వాడతాము. తర్వాత ఒకటి వాడద్దని డాక్టర్లు చెప్తారు, ఏంటి చెప్పండి? అది ఉప్పు. ఎస్, అది ఎక్కువ తీసుకుంటే మనకి అది బాగానే గుర్తుపట్టావే, గుడ్ గుడ్. అయితే అది ఎంతవరకు వాడితే అంతవరకే మంచిది. అది మనకి కనుక అన్వయించుకుంటే మనం దేనికైనా సరే ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. ప్రలోభాలకు కానీ అతిగా ఉండకూడదు, ఎమోషన్స్ అతిగా ఉండకూడదు, ఇంకా ఏ ఫీలింగ్స్ అయినా అతిగా పోవద్దు, అతిగా పోతే అనర్థము అని చెప్పడానికి మనల్ని కంట్రోల్లో ఉంచడానికి ఉప్పుని వాడతాం, లవణము అంటారు దాన్ని. సో ఇంకా లాస్ట్గా ఏం మిగిలిపోయింది అంటారు చెప్పండి ఒకసారి? అన్నీ చెప్పేసినట్టున్నాను. కొబ్బరి చెప్పారా? కొబ్బరి మనం మామూలుగా వేసుకుంటాం, మన డెకరేషన్ పర్పస్ కానీ కొంతమంది ఇష్టం కొద్ది కానీ వేసుకుంటారు. ఇప్పుడు బెల్లం అంటే తీపి అంటే అందరికీ ఇష్టమే కదా. సో మనం కష్టాలు చెప్పుకున్నాము, నెక్స్ట్ ఒడిదుడుకులు చెప్పుకున్నాము, ఎలా కంట్రోల్ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలో చెప్పుకున్నాము. అన్నిటికన్నా అందరూ ఇష్టపడేది ఏంటంటే తీపి. తీపికి దేనికి రిజెంబెల్స్? హ్యాపీనెస్, సంతోషానికి రిజెంబెల్స్. ఎన్ని కష్టాలు పడ్డా ఒక చిన్న సంతోషం ఉంటే మనకి ఏమనిపిస్తుంది? ఈ పడ్డ కష్టాలన్నీ నేనే పడ్డానా అన్న ఆనందం కలుగుతుంది. సో తీపికి మనం పంచదార వాడకుండా బెల్లాన్ని వాడాలి. బెల్లాన్ని ఎందుకు అంటే మనకి ప్రకృతిని ఇచ్చా ఆరోగ్యమైన వస్తువు కాబట్టి బెల్లాన్ని ఇందులో వాడతారు. ఇంకా ఏం మిగిలిపోయింది పప్పు? ఒక్కసారి చెప్పినానా? పప్పు లాంటి పప్పే మిగిలిపోయింది. అరటి పండు మర్చిపోయావు. అవును, నేను ఆటలో అరటి పండు కాబట్టి మర్చిపోయాను. మా వాడు తొక్క కూడా మిగిలించుకుంటూ తింటాడు. అమ్మో. సో అరటి పండు జీర్ణ శక్తిని పెంపొందిస్తుంది, అందుకోసం అరటి పండుని ప్రధానంగా అందులో వేస్తామన్నమాట. అర్థమైందా? చాలా చక్కగా చెప్పారు.